రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో వాక్యాన్ని ఇచ్చినటువంటి మీకందరికీ యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 100వ కీర్తన గ్రంథము మొదటి వచనాన్ని మనం చదువుకుందాము. ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 100వ అధ్యాయము మొదటి వచనం మొదలుకొని మనం చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని గమనిస్తే దావీదు తన రచనలో ప్రజలతో మాట్లాడుతున్నాడు, దేశాలతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించు. నిజంగా ఈ దినాల్లో ప్రజల జీవితాన్ని గమనిస్తే సంతోషము లేనటువంటి స్థితిలో ప్రజలు అల్లాడిపోతున్నారు. సంతోషము లేనటువంటి స్థితిలో కుటుంబాలు చిన్నాభిన్నమైపోతూ ఉన్నాయి. కొంతమందిని మేము అడుగుతూ ఉంటాం, ఏమండి అలా ఉన్నారు అంటే, ఏం చేస్తాం, మా రోగాలతో నాకు సంతోషం లేదన్నా, మా వ్యాధులతో మాకు సంతోషం లేదన్నా, మా భర్తతో మాకు సమాధానం లేదన్నా, మా పిల్లలతో అయితే నాకు కట్టుకున్న భార్యతో నాకు సమాధానం లేదన్నా అంటూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? సంతోషముతో లేకపోతే ఆనందంతో దేవుని స్తుతించండి. మనం దేవుని ఘనపరిచేటప్పుడు, దేవుని నామాన్ని మహిమపరిచేటప్పుడు ఉజ్జీవము కలిగినటువంటి సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి పాటల ద్వారా, స్తుతుల ద్వారా దేవుని ఘనపరచాలి. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను అంటే, మన దేవుడు సంతోషాన్ని ఇచ్చే దేవుడు, మన దేవుడు సమాధానాన్ని ఇచ్చే దేవుడు, మన దేవుడు తన పిల్లలకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఆనందాన్ని ఇచ్చే దేవుడిగా మనకున్నాడు. అందుకే అక్కడ రాయబడినటువంటి మాట, దేవుని సేవించేటప్పుడు, దేవుని నామాన్ని గణపరిచేటప్పుడు, లేకపోతే దేవుని నామాన్ని స్తుతించేటప్పుడు, దేవుని నామాన్ని ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనము ఎప్పుడు ఆనందం కలిగినటువంటి వారమే ఉండాలి. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని వాక్యం అంతా ఉంది. ఏమంటుంది తెలుసా? అదే కీర్తన గ్రంథములో 105వ కీర్తన గ్రంథము 43వ వచనం ఏమంటుంది తెలుసా? ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలపలికి రప్పించెను. ఎంత మంచి మాట అండి! తన ప్రజలకు సంతోషాన్ని నింపుతానంటున్నాడు, తన ప్రజలకు ఆనందాన్ని కలిగజేస్తానంటున్నాడు. దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని కుటుంబ సభ్యులారా, దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి దేవుని కుమార్తె కుమారులారా, కుటుంబ సభ్యులారా, నీ జీవితంలో సంతోషాన్ని కోల్పోయినటువంటి స్థితిలో ఈ సమయంలో ఉన్నావేమో, ఆనందాన్ని కోల్పోయినటువంటి స్థితిలో నువ్వు ఉంటున్నావేమో. నువ్వు భయపడవలసినటువంటి అవసరత లేదు.
తన ప్రజలకు సంతోషాన్ని కలగజేసే దేవుడు. అందుకే బైబిల్లో ఈయన సంతోషాన్ని కలగజేస్తాడని, ఈయన ఆనందాన్ని కలగజేస్తాడని ఒక అమ్మాయి, ఒక ఆవిడ ఈ మాట విన్నది. ఎవరు ఆవిడంటే, మనము పాత లేదా కొత్త నిబంధనలో నిబంధన గ్రంథములు చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఆమె కనపడుతుంది. 25వ వచనం. 12 ఏళ్ల నుండి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ ఉండేను. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ. తన జీవితంలో ఏ రోజే కానీ ఆనందం లేదు. బంధువులతో కలవడానికి లేదు, రక్త సంబంధికులతో కలవడానికి లేదు, ఫ్రెండ్స్తో అంటే స్నేహితులతో కలవడానికి లేదు, ఏ ఫంక్షన్లకు ఏ పార్టీలకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే తను ఒక మాట విన్నది. ఏ మాట విన్నది తెలుసా? ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన స్వస్థపరిచే సంతోషాన్ని ఇచ్చే దేవుడిని ఆ అమ్మాయి తెలుసుకుంది. నిజంగా ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో, నా జీవితంలో సంతోషాన్ని కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నామేమో, ఆనందాన్ని కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నామేమో. అందుకే అదే కీర్తన గ్రంథము 106వ అధ్యాయంలో 4వ వచనంలో చూద్దాము మాట. 106వ అధ్యాయం 4వ వచనం. యెహోవా, నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు. ఈరోజు నువ్వు ఆనందంగా ఉంటే దేవుడు సంతోషంగా ఉంటాడు. నువ్వు సంతోషంగా ఉంటే దేవుడు సంతోషంగా ఉంటాడు. మన సంతోషాలను కోరుకునేవాడు నిజమైనటువంటి దేవుడు. ఆయనే నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అసమాధానము చేత, ఒకవేళ అసమాధానము చేత, ఒకవేళ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, ఈ సమయంలో ఒక సేవకునిగా నేను ఆహ్వానిస్తున్నాను. యేసు లేక వచ్చి నువ్వు సంతోషాన్ని పొందు. యేసు లేక వచ్చి యేసు ఇచ్చే ఆనందాన్ని పొందు. అప్పుడు ఆ సంతోషం ఏంటో నీకు తెలియపరుస్తబడుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అమ్మాయి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ. ఆమె కింద రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో ఇబ్బంది పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడింది. అమ్మాయి జీవిత చరిత్ర అక్కడ రాయబడింది. అప్పటికే అనేక మంది వైద్యుల దగ్గరికి, అప్పుడే అనేక హాస్పిటల్కి వెళ్ళిపోయింది. తనకున్నటువంటి డబ్బునంతా వ్యయపరిచింది, తనకున్నటువంటి ఆస్తినంతా వ్యయపరిచింది. కానీ దానిలో ఏమాత్రం ఫలితము లేనటువంటి స్థితిలో ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ డబ్బు నిన్ను కాపాడుతుంది అనుకుంటే పొరపాటే, నీ ఆస్తి నిన్ను కాపాడుతుంది అనుకుంటే పొరపాటే, నీ అంతస్తు నిన్ను కాపాడుతుంది అనుకుంటే పొరపాటే, నీ బంధు బలము లేకపోతే వర్గము నిన్ను కాపాడుతుందంటే పొరపాటే. నిన్ను కాపాడేవాడు ఎవరు తెలుసా? ఆయనే నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ఉంచినటువంటి దేవుని కుటుంబమా, అక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకట, ఇంకా ఎక్కువ బాధపడింది అని రాయబడింది అమ్మాయి. మన జీవితాల్లో కూడా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం, ఎక్కడెక్కడ ఏదైనా చేస్తూ ఉంటాం. లోకంలో ఉన్నటువంటి దానికైతే లక్షలు ఖర్చు పెడతాం, లోకంలో ఉన్నటువంటి పనులకైతే వేలు ఖర్చు పెడతాం. కానీ దేవునికి మాత్రము, దేవుని సన్నిధికి వచ్చేసరికి మాత్రము ఏమంటాం తెలుసా? మనకేమీ లేదు నాయన, మనకేమీ లేదు నాయన. ఈరోజు
నీకు సమస్తాన్ని చేయగలిగినటువంటి దేవుడు, ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు ఎవరు తెలుసా? నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు మాత్రమే అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అందుకే అమ్మాయి గురించి రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని పెట్టారు. అనేక మంది వైద్యులు కలిసింది, అనేక మంది హాస్పిటల్లో వెళ్ళింది, కానీ ఎక్కడే కానీ ప్రయోజనం లేదు. తన జీవితంలో ఏమాత్రము శాంతి సమాధానము లేనటువంటి స్థితిలో ఉంది ప్రియమైనటువంటి దేవుని పెట్టారు. అందుకే ఈ ఉదయకాల సమయంలో, ఈ సమయంలో కొంతమంది కనపడుతూ ఉంటారు, పైకి ఆనందంగా ఉంటారు కానీ లోపల బాధపడిపోతూ ఉంటారు. కొంతమంది పైకి బాగా కనపడుతూ ఉంటారు, సంతోషంగా ఉన్నామన్నటువంటి ఫీలింగ్ లో ఉంటారు, కానీ లోపల మాత్రం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చాలా వేదన పడుతూ ఉంటారు వారి సమస్యల నిమిత్తం. ఈ సమయంలో దేవుని వాక్యం ఏమంటారు తెలుసా? దేవుని దగ్గరికి వస్తే సంపూర్ణ ఆనందాన్ని కలగజేస్తారు. యేసు ప్రభు దగ్గరికి వస్తే సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని కలగజేస్తారని దేవుడు అంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమంటారు తెలుసా? అందుకే అక్కడ తన డబ్బంతా వేస్ట్ చేసుకుంది, తనకు ఉన్నటువంటి ఆస్తిని, ధనాన్ని అంత వ్యయపరుచుకుంది, కానీ ఒక్క రవంతైనా కూడా తన జీవితంలో ఆనందము కలిగినటువంటి దానిగా కనపడలేదు. 3 మాటలు ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము ద్వారా నీతో మాట్లాడాలనుకుంటున్నాను. అమ్మాయి మొట్టమొదటిగా యేసు ప్రభువుని గురించి వినింది, రెండవదిగా బాగుపడదనని విశ్వసించింది, మూడవదిగా తన వ్యాధి నుండి విడుదల పొందాను అని గ్రహించింది. నేను ఆ జీవితంలో మనం ఎప్పుడు యేసు ప్రభు అద్భుతాలు చేసే దేవుడని, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడని మనం ఎప్పుడు గ్రహించాలి. అందుకే ఒక మాట 119వ కీర్తన గ్రంథంలో 143వ వచనం, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 143వ వచనంలో, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి. దేవుని మాటలు సంతోషాన్ని కలగజేస్తాయి, దేవుని మాటలు ఆనందాన్ని కలగజేస్తాయి. ఈ మాటలు చేత పట్టుకుని నీ జీవితంలో ఉన్నావంటే ఆశ్చర్య కార్యాలు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజట ఒక గొప్ప దైవజనుడైనటువంటి భక్తసింగయ్య గారికి దేవుడు ఒక మాట చెప్పాడు. అయ్యా భక్తసింగ్, నువ్వు ఉండే ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాలి, ట్రైన్లో వెళ్ళు అంటే వెళ్ళాడట. వెళ్తూ జోరు చూసుకుంటే ఒక చిల్లి గవ్వ లేదని గ్రహించాడట. అనుకున్నాడు, సరే నా దేవుడు నన్ను పిలిచాడు కదా, నా దేవుడు నన్ను పొమ్మన్నాడు కదా, నా దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఆ ఆజ్ఞను చేత కొట్టుకొని నేను ముందుకు వెళ్తాము. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, పిలిచిన దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, పిలిచిన దేవుడు అద్భుతాలు చేసే దేవుడని విశ్వాసంతో రైల్వే స్టేషన్కు బయలుదేరాడు. అందరూ టికెట్ కౌంటర్ దగ్గర నిలబడ్డారు. అతను ఒక 6-7 మంది వెనకాల నిలబడితే అతను దగ్గర అంతవరకు కూడా ₹1 లేనటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ ఎంత విశ్వాసమో చూడండి, ఎంత నమ్మకమో చూడండి. మనం కొంచెం లేకుంటే అయిపోయి అపనమ్మకం. మన జీవితాల్లో కొంచెముగాన ఇంట్లో వస్తువులు, జోబులో డబ్బులు అవి లేకపోతే దేవుని మీద ఎంత సదుగుతామో, ఎంత గొనుగుతామో, ఎంత విశ్వాసంతో టికెట్ కౌంటర్ దగ్గర లైన్లో నిలబడ్డాడు దైవజనుడు. వెళ్ళిపోతున్నారు. చివరిగా ఇతడు ఆ టికెట్ కౌంటర్ వచ్చే పెడదాము అన్నటువంటి సమయంలో ఎవరో ఒక వ్యక్తి వెనక నుంచి అన్నాడట, అయ్యా భక్తసింగయ్య గారు అంటే మీరేనా? మీకు ఎన్నో రోజుల నుంచి నేను కాలికి ఇవ్వాలనుకుంటున్నానయ్యా, ఎన్నో రోజుల నుంచి నేను కొంత సహాయం చేద్దాం అనుకున్నాను కాలిక రూపంలో అనుకొని అన్న వెంటనే దైవజనుడు అన్నాడట, ముందు టికెట్ కావాల్సిన డబ్బులు అయ్యా, తర్వాత మిగతా చూసుకున్నామని టికెట్ కావాల్సిన డబ్బులు తీసుకొని టికెట్ తీసుకునేంత ప్రార్థన చేసి ఆ డబ్బు కానుక తీసుకొని జోలు పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఎంత
విశ్వాసం ఉంది, ఎంత నమ్మకము, ఎంత నిరీక్షణ. అటువంటి నిరీక్షణ నీకుంటే నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చూస్తావు. ఎందుకో తెలుసా? దేవుని వాగ్దానాలు ఏమండి, అవి అవి ఎలాంటి వాగ్దానాలు తెలుసా? ఆయన ఒక్కసారి చేస్తాను అంటే చాలు. ఒక్కసారి ఆయన చేస్తాను అంటే ఆయన జీవితంలో ఎప్పుడు ఎక్కడ చూడనటువంటి ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో చూస్తావు. నా జీవితంలో కూడా ఒక విశ్వాస జీవితంలో అద్భుతం జరిగింది. ఆమె ఎప్పుడు వచ్చినా కానీ దేవుని మందిరంలో కారులో కూర్చుంటుండేది. ఏమ్మా అలా కూర్చున్నామంటే, ఏం చేస్తావన్నా, భర్త చనిపోయినాడు కదా, ఇద్దరు పిల్లలు, వీళ్ళకి తిండి ఎలా తెచ్చిపెట్టాలి, నేను పని చేసుకునేంత అప్పులకి వెళ్ళిపోతాను, నేను చచ్చిపోతా, ఈ పనికి మాలోడు 3 లక్షలు అప్పు చేసిపోయినాడు అని దిగులతో కూర్చుంది. ఒక వారం కూర్చుంది దిగులతో. అమ్మ అద్భుతాలు చేస్తాడు లేమ్మా అంటే అలానే కూర్చుంది. అమ్మ ఆశ్చర్యకార్యాలు చేస్తాడు లేమ్మా అంటే అలానే కూర్చుంది. మొదటి వారం అట్లానే కూర్చుంది, 2వ వారం అట్లానే కూర్చుంది, 3వ వారం కూడా ఏం మాట చెప్పింది తెలుసా? దేవునిపై ఆధారపడమ్మా, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడంటే 4వ వారం మందిరానికి రాగలిగిపోయింది. నేను అనుకున్న నా మీద కోప్పడింది, నా మీద బాధపడింది, నా మీద అలిగిందేమో అనుకున్నా. 5వ వారం ఉరుకుతూ వస్తూ ఉంది ఆయన. నేను అనుకున్నా నిజంగా ఒకవేళ నన్ను కొట్టడానికి వస్తుందేమో అనుకున్నా. వచ్చి రావడం నిలబడి అన్నా మా ముందు గస తీసుకో తల్లి, ఏం కావాలో తర్వాత మాట్లాడుతున్నాం అంటే 5-10 నిమిషాలు కూర్చున్న తర్వాత ఆ అమ్మాయి చెప్పిన మాట విన్న తర్వాత నీకు విశ్వాసం ఉంటే నువ్వు వాక్యం ఉంటున్నటువంటి సమయంలో అక్కడ నిమిషాలు చెప్పు. హల్లెలూయా. ఏమనిందో తెలుసా? అన్నాను 4 వారాల వాక్యంలో అద్భుతాలు చేస్తానని చెప్పావు కదా, ఆశ్చర్యకార్యాలు చేస్తావు అన్నాడు చెప్పావు కదా. నా భర్త 3 లక్షలు అప్పు చేస్తే నా భర్త అప్పు దేవుడు తెలుస్తాడని నేను ఒకవేళ అపనమ్మకంతో ఉన్నానన్నా. 5వ వారంలో ఒక 2 వ్యక్తులు వచ్చారు. ఎక్కడుంది అక్క, ఎక్కడుందంటే నేను భయపడుకున్నా. పెద్ద బాబుతో నింపుకుంటా, మా అమ్మ లేదని చెప్పాలి. ఆమె ఆ బయట ఉన్నటువంటి వ్యక్తులు అన్నారు, అమ్మ ఎవరన్నా అక్క 10 లక్షలు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి, చెక్ ఇవ్వడానికి వచ్చామమ్మా అని చెప్తే ఎగిరి కట్టేసి బయటికి ఉరుకుతా వచ్చి కూర్చున్నాను వాళ్ళంటారా. ప్రియమైనటువంటి దేవుని పెట్టారా, నా దగ్గరకు వచ్చి అక్కడున్నటువంటి మాట ఏదో తెలుసా? అన్న నువ్వు చెప్తా ఉంటే ఫస్ట్ అద్భుతాలు చేయడేమో అనుకున్నానన్నా, నువ్వు చెప్తా ఉంటే ఆశ్చర్యంగా నేను చేయడేమో అనుకున్నా. ఈరోజు నిజంగా మనం ఆరాధిస్తున్న దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అని చెప్పింది. హల్లెలూయా. సమయంలో దేవుని వాక్యం ఇచ్చినటువంటి దేవుని కుమారుడా, నీ జీవితంలో ఏ కోరికతైతే కోరుకుంటున్నావో, ఏ ఆశకైతే ఆశ ఉండొచ్చు, అతి ఆశ పనికిరాదు. ఆశతో ప్రార్థన చేయి, కానీ అతి ఆశతో ప్రార్థన చేయ మాకు. ఆశ కలిగిన ప్రాణాలను దేవుడు తృప్తిపరచగలిగినటువంటి దేవుడు. ఆ అమ్మాయి ఆశపడింది, నా వ్యాధి బాగైతే చాలు. వెంటనే ఆమె రక్తధార కట్టెనని గ్రహించుకుంది. ఎందుకో తెలుసా? అందుకే వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలుదేరనని తనలో తాను గ్రహించుకున్నాడు. యేసునే మెప్పించింది ఆ తల్లి, యేసునే మెప్పించింది ఆ రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ. అలాంటి ప్రభావము, అలాంటి అద్భుతం, అలాంటి ఆశ్చర్యకార్యం జీవితంలో పొందాలని ఆశ కలిగి ఉంటే ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నా. తలలు ఉంచు, కళ్ళు మూసుకో, ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి యేసు ప్రభువా, నీ పరిశుద్ధ ఉన్నతమైన శ్రేష్టమైన అయా నామానికి వందనాలు. మీరు సెలవిచ్చారైనా సమస్త దేశములారా ఉత్సహించుడి, సంతోషగానము చేయించు, ఉత్సాహధ్వని చేయుడి అని సెలవిచ్చినటువంటి దేవుడు. నిన్ను నమ్మినటువంటి బిడ్డలకు సంతోషాన్ని కలగజేసే దేవుడు, నిన్ను ఆరాధిస్తున్న బిడ్డలకు ఆనందాన్ని కలగజేసే దేవుడు. దేవా, ఏ తండ్రి ఆయా అసమాధానము చేత బిడ్డలు ఆక్రమించున్నారు, నీ సమాధానం వారికి దయచేయమని, నీ సంతోషాన్ని వారు పొందడం దయచేయమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది నామ పరమ తండ్రి. ఆమేన్.